శ్రీ గురుభ్యో నమః. కిలారి ప్రసాద్ జ్యోతిష్యం వాస్తు ఛానల్‌కి స్వాగతం. మనం ఇంతవరకు జ్యోతిష్యానికి సంబంధించి బేసిక్స్, జ్యోతిష్యాన్ని ఏ మహర్షులు తీసుకొచ్చారో అది చెప్పుకున్నాం. సో, జ్యోతిష్యంలో నవగ్రహాలుంటాయి. ఈ నవగ్రహాలకి కారకత్వాలు కూడా మనం చెప్పుకున్నాం. రవిగ్రహ కారకత్వాలు, చంద్రగ్రహ కారకత్వాలు, కుజగ్రహ కారకత్వాలు, బుధుడికి, గురువుకి, శుక్రగ్రహ కారకత్వాలు, శని భగవానుడి యొక్క కారకత్వాలు, అలాగే రాహు భగవానుడి యొక్క కారకత్వాలు చెప్పుకున్నాం. సో, ఈరోజు వీడియోలో వచ్చి మనము కేతు గ్రహ కారకత్వాల గురించి చెప్పుకున్నాం. ఈ రాహు గ్రహం వల్లే కేతు గ్రహం కూడా ఛాయాగ్రహం అన్నమాట. సో, రాహు గ్రహము ఇచ్చే ఫలితాలకి డిఫరెంట్గా కేతు గ్రహం కారకత్వాలు ఉంటాయన్నమాట. సో, ఈ కేతు గ్రహము భక్తి, జ్ఞానము, వైరాగ్యము, మోక్షము. సో, వీటికి కారకత్వాలు ప్రధానమైన కారకత్వాలుగా మనం చెప్పుకుంటాం. సో, భక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య కొన్ని కీర్తనలు రాశాడు. సో, అది మానవులకి సాధ్యం కానటువంటి ఆయన ఆ భక్తిలో మునిగిపోయి ఆ కీర్తనలను రచించి స్వామియే ప్రత్యక్షమయ్యి ఆయనకి మోక్షం ప్రసాదించే విధంగా అన్నమయ్య తన భక్తితో కీర్తనలు రచించాడు. సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయనకి ప్రత్యక్షమై సో ఆయనకి మోక్షాన్ని ప్రసాదించాడు. సో, భక్తి నుంచి మోక్షానికి ఆయన యొక్క జీవన గమనం అనేది సాగింది. సో, ఆ భక్తిలో ముందు భక్తి స్టార్ట్ అవుతాయి. తర్వాత భక్తి నుంచి జ్ఞానం వస్తది. జ్ఞానం నుంచి వైరాగ్యం వస్తది. అంటే అన్నిటిని వదిలేసాడు అన్నమయ్య. కుటుంబ జీవితాన్ని, సంసార జీవితాన్ని, బంధాలు, బాంధవ్యాలు అన్నీ వదిలేసి కేవలం వెంకటేశ్వర స్వామికే తన జీవితం అంకితం అనే విధంగా ఆయన భక్తి అంత ప్రగాఢమైన భక్తి. సో, ఆయనకి రావడానికి కారణం ఆయన జాతకరీత్యా కేతు అటువంటి స్థితినిస్తాడనమాట. సో, అది మామూలు మానవులకి అది అందేటటువంటి విషయం కాదు. అంతటి భక్తి. ఇంక వాళ్ళు ధనం గురించి గానీ, ఇంకో దాని గురించి గానీ ఆలోచించరు. సో, ఆ తర్వాత భక్తి నుంచి జ్ఞానం వస్తది. జ్ఞానం నుంచి వైరాగ్యం వస్తది. వైరాగ్యం నుంచి మోక్షం. మోక్షం అంటే ఏందంటే మళ్ళా తదుపరి జన్మ వాళ్ళు ఎత్తరు. తదుపరి మానవ జన్మ అనేది వాళ్ళకుండదనమాట. ఇదే ఆఖరి జన్మ. దాన్నే మనం మోక్షము అంటామనమాట. సో, అంతటి భక్తిని ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉందంటే, అది ఒక కేతు గ్రహం వల్లే అది సాధ్యపడుతుందనమాట. సో, మిగిలినటువంటి ఏ గ్రహాలు కూడా అంతటి తీవ్రమైనటువంటి భక్తిని ఇవ్వలేవు. సో, దీని మీద గురువు యొక్క దృష్టి గాని, కేతు భగవానుడి మీద గాని ఉంటే హ్మ్. ఆ భక్తి ఇంకా అచంచలమైన భక్తిని వాళ్ళు ఉంటారనమాట. సో, అలాగే మనకు శ్రీరాముడికి సంబంధించి రామదాసు భక్తి కూడా ఇటువంటి భక్తి. ఆ రామదాసు ఏం చేశాడు? రాముడి కొరకు ఒక దేవాలయముని నిర్మించాడు. రాముడికి దేవాలయం లేకపోతే దేవాలయంని దాని కొరకు ఆయన ధనముని ప్రజల వద్ద నుంచి స్వీకరించి, బంగారాన్ని ప్రజల వద్ద నుంచి స్వీకరించి, రాముడే తన లోకంగా బతికి రాముడికి ఒక గుడి కట్టించాడు. అందువల్ల ఆయనకి తానీషా ప్రభువు వారు శిక్ష కూడా వేశారనమాట. ఆ శిక్షలో కారాగారం అనుభవిస్తున్నప్పటికీ, కొరడా దెబ్బలు తిన్నప్పుడు కూడా ఆయన భక్తిని వదలల ఆయన. సో, అటువంటి రామదాసు కూడా రాముడు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించాడన్నమాట. సో, ఇలా మనం చూసుకుంటే పురాణాల్లో చాలామంది కూడా భక్తిని ఇస్తారన్నమాట. ఇప్పుడు
మార్కండేయుడికి ఆయుష్ తీరిపోద్ది. తీరిపోయినప్పుడు ఏమవుద్ది? యమధర్మరాజు వచ్చి అతని ఆయుష్‌ని అతన్ని తీసుకెళ్ళడానికొస్తే, అతను తన భక్తితో శివుడినే మెప్పిస్తాడు. శివుడినే మెప్పిచ్చి అతను చిరంజీవిగా ఉండిపోతాడనమాట. సో, అటువంటి భక్తి రావాలని కేతుగ్రహం. సో, ఎవరైనా తీసుకోండి మనం ఒక ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 'కృష్ణరాజు' గారిది ఒక సినిమా ఉంది. శివుడికి సంబంధించి. సో, ఆ సినిమాలో గూడా ఆయనేం జేస్తాడు, అచంచలమైన భక్తితో శివుడినే మెప్పిస్తాడు. శివుడినే మెప్పించి, శివుడికే కన్నర్పిచ్చి, శివుడు ప్రత్యక్షం అవుతాడాయనకి. 'భక్త కన్నప్ప'. 'భక్త కన్నప్ప' సినిమాలో శివుడికి 2 కన్నులు అర్పిస్తాడు. సో, 2 కన్నులు అర్పించేటటువంటి భక్తి కేతుగ్రహం వల్లే వస్తుందనమాట. సో, అటువంటి అచంచలమైన భక్తికి, జ్ఞానానికి, వైరాగ్యానికి, మోక్షానికి అంటే ఇదే చివరి జన్మ. వాళ్ళకి మళ్ళా మానవ జన్మ ఎత్తడం. అంటే మానవ జన్మ ఎత్తడం గొప్ప గాదు. మానవ జన్మ ఏంది? మానవ జన్మ ఎత్తితే సుఖదుఖాలన్నీ ఉంటాయి. ఆశతో బతకాలి. ఆశ కోసం కొన్ని రకాల మంచి పనులు, చెడు పనులు గూడా రకరకాలుగా చేయాల్సొస్తుందన్నమాట. వాళ్ళ కుటుంబ జీవితానికి, కుటుంబ వ్యక్తుల కోసం కష్టపడడం, అవమానాలు, బంధాలు ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట మానవ జన్మ ఎత్తుతా ఉంటే. పాప పనులు చేస్తే ఆ పాపం కర్మ రూపంలో మనల్ని వెంటాడి మళ్ళా జన్మ ఎత్తి ఆ జన్మలో మనం ఈ జన్మలో చేసిన పాపానికి ఆ జన్మలో మనం శిక్ష అనుభవిస్తూ ఉంటామన్నమాట. అందువల్ల మానవ జన్మ ఎత్తకూడదు. అంటే ఇదే ఆఖరి జన్మగా ఉండాలంటే మనం మంచి పనులు బాగా చేస్తే అప్పుడు మనం మోక్షం సిద్ధిస్తుందన్నమాట. మోక్షం సిద్ధిస్తే మనకు మళ్ళా జన్మ ఎత్తే అవకాశం ఉండదన్నమాట. సో, అటువంటి మెయిన్ భక్తి, జ్ఞానము, వైరాగ్యము, మోక్షము ఇటువంటివన్నీ కేతు గ్రహం యొక్క మెయిన్ కారకత్వం. కాకపోతే జనాలకి ఇవి నచ్చవు. ఈ భక్తి గాని ఏంది, జ్ఞానం ఏంది, వైరాగ్యం ఏంది, మోక్షం ఏంది ఏమి నచ్చవనమాట. సో, నెక్స్ట్ తోక. ఇప్పుడు మనకు ఆంజనేయ స్వామికి తోక ఉంటది కదా! ఆ తోకలో ఈ కేతు గ్రహం ఉంటారనమాట. సో, ఎవరైతే కేతు గ్రహం బాధించబడుతున్నారో వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క తోకని ఆరాధించడం వల్ల ఆ కేతు గ్రహం యొక్క బాధలు అనేటివి పోతాయన్నమాట. సో, దానికి కారకత్వం ఇంకా గడ్డము, త్రాడు, సూది, బట్టలు కుట్టేదానికి వాడేటప్పుడు సూది మిషన్ దర్జీ వాడు కుడతారు కదా! ఆ సూది, ఎండిన గడ్డికి కూడా కేతుగ్రహం కారకత్వం వస్తుంది. పశువులు మేపుకోవడానికి ఎండు గడ్డి వేస్తే పాలనేది చిక్కగా వస్తాయన్నమాట. సో, వాటికి కారకత్వం వస్తుంది. ఇంకా గుహ్యస్థానము. గుహ్యస్థానం అంటే మనకు ఫైల్స్ వచ్చే ప్లేసెస్ అన్నమాట. ఫైల్స్ కారకత్వం కూడా ఈ కేతు గ్రహం నుంచి వస్తదన్నమాట. ఇంకోటి సర్పకాటు వల్ల మృతి. పొలాల్లో రైతులు దున్నేటప్పుడు ఆ పాముని చూడకుండా తొక్కడం వల్ల ఆ సర్పం అనేది కాటు వేయడం జరుగుతుంది. ఆ కాటు వేసినప్పుడు ఆ సర్ప కాటు వల్ల మృతి కూడా చెందడం జరుగుతుంది. వాళ్ళకి సకాలంలో వైద్యం అందకపోతే సర్పకాటు వల్ల మృతి. ఇంకోటి హార్ట్ అటాక్. అంటే సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ రావడం, కార్డియాక్ అరెస్ట్ రావడం, ఇంకేమైనా హార్ట్‌లో సంబంధించి ఏమైనా వాల్వ్స్ ఏమన్నా బ్లాక్ అవ్వడం. సో, అటువంటి వాటికి గూడా ఈ కేతు గ్రహం కారకత్వం వేస్తదన్నమాట. హార్ట్ డిసీజెస్ మొత్తం గూడా ఈ కేతు గ్రహానికి సంబంధించి ఉంటది. ఇంకోటి ఎయిడ్స్ వ్యాధి. ప్రపంచాన్ని ఒక టైంలో ఎయిడ్స్ వ్యాధి గడగడలాడించింది. అటువంటి ఎయిడ్స్ వ్యాధికి కూడా మనకు కేతు గ్రహం కారకత్వం వహిస్తారు. ఈ ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటికి కూడా సరైనటువంటి మందు లేదు. సో, ఇది గూడా ఏందంటే క్రమేణా వ్యా వ్యాధి అనేది బలపడి చివరి ఒక కనీసం ఒక చాలా సంవత్సరాలు బతికే ఉంటాడు. ఎయిడ్స్ వచ్చిన ఎమ్మటే చావడం జరగదు. చాలా సంవత్సరాలు బతికి చిట్ట చివరగా అతను చనిపోవడం జరుగుతుందనమాట. సో, లైక్ క్యాన్సర్‌తో పాటు గూడా అంతే. క్యాన్సర్ లాగే. నెక్స్ట్ కరెంట్ షాక్ వల్ల మృతి. కరెంట్ షాక్ వల్ల మృతి గూడా మన పొలాల్లో ఎక్కువ రైతులు గాని, ఈ కరెంటు పని చేసేటటువంటి లైన్‌మెన్, హెల్పరు లేపోతే ట్రాన్స్‌ఫార్మర్స్ బిగించేవాళ్ళు, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంటోళ్ళు కూడా ఈ కరెంట్ షాక్ వల్ల మృతి అనేది జరగడం జరుగుతుంటది. ఈ తిరునాళ్ళప్పుడు డెకరేషన్ అటువంటప్పుడు చేసేటప్పుడు గూడా ఈ కరెంట్ షాక్ వల్ల మృతి గూడా మనకు కేతువు వల్లే ఉంటది. అంటే ఇది కనపడదు. ఇక్కడ కరెంట్ ఉందో లేదో అని మనకు కనపడదు. మామూలుగా మనకు వాటర్‌లో గూడా ఒక్కోసారి కరెంట్ ఉండి చనిపోవడం జరుగుతుంది. ఇంకోటి పుణ్యక్షేత్రాలయందు పిల్లలు తక్కువట.
పుణ్యక్షేత్రాలందు పిల్లలు తప్పిపోవడం కూడా మనకు ఈ కేతుగ్రహ కారకత్వాల నుంచి చూస్తున్నాం. అంటే క్రౌడ్ ఎక్కువుంటది. సో, అప్పుడు క్రౌడ్ ఎక్కువున్నప్పుడు పిల్లల్ని మనం మన చేతిలో నుంచి వాళ్ళు జారిపోవడం జరుగుతుంది. ఆ క్రౌడ్‌లో వాళ్ళు తప్పిపోవడం, మనం కూడా వింటూ ఉంటాం. మైక్‌లో అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఉంటారు. కాకపోతే చాలా వరకు తప్పిపోతూ ఉంటారు. ఇదివరకు కూడా మనం రీసెంట్‌గా చూస్తే ఒక తప్పిపోయిన అబ్బాయి గూడూరుకి వచ్చేసాడు. గూడూరు రైల్వే స్టేషన్‌కి వచ్చి స్వర్ణ భారతి ట్రస్ట్ వాళ్ళు ఆదరించారు. ఆదరించి మళ్ళా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిచ్చేటప్పటికి 14 సంవత్సరాలనేది జరిగిపోయింది. సో, ఇటువంటి పుణ్యక్షేత్రాలనేది తప్పిపోవటం కూడా మనకు కేతుగ్రహానికి కారకత్వాల కింద వస్తాయి. ఇంకా స్త్రీల వలన హింసించుట. అంటే స్త్రీల వలన మనం బాధించబడ్డం, హింసించబడ్డం. సో, ఇటువంటివి గూడా ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం మనం. గృహహింస కేసులు గాని, ఇంకా రకరకాల విధంగా మనల్ని మోసం జేయడం, పురుషులను మోసం జేయడం గాని. సో, ఇటువంటియన్నీ గూడా ఎక్కువ స్త్రీల వలన హింసించటం, కోర్టుల చుట్టూ తిరగడం. సో, ఇవన్నీ గూడా స్త్రీల వలన చాలామంది కూడా ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట. ఇంకా వచ్చేసి పెళ్లి పీటల మీద ఆగిపోవడం. మనం ఏదైనా పెళ్లి కుదుర్చుకున్నాం అనుకోండి. కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. బంధువులందరూ వస్తారు. ఇంకొక 5 నిమిషాల్లోనో, 10 నిమిషాల్లోనో మాంగళ్య ధారణ జరుగుతుంది అనగా పెళ్లి పీటల మీద ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. లైక్ సినిమాల్లో చాలా సినిమాలు చూపిస్తా ఉంటారు. కాకపోతే రియల్‌గా గూడా ఈ చాలా దగ్గర జరుగుతాయన్నమాట. అప్పుడు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వెళ్ళిపోవడం. సో, అటువంటియన్నీ జరగడానికి కూడా ఈ కేతుగ్రహం కారకత్వం వహిస్తదన్నమాట. ఇంకా మనకు పుచ్చిపుళ్ళు, పులిపిరులు, పుచ్చిపుళ్ళు డెంటిస్ట్ దగ్గరికెళ్ళి పుచ్చిపుళ్ళు వీటిలన్నిటి పీకించుకోవడం జరుగుతుంది. అసలు ఆ పుచ్చిపళ్ళు ఏర్పడడానికి కూడా మనకి కేతుగ్రహం కారకత్వం వహిస్తది. ఇంకా పులిపిరులు మన బాడీ మీద ఉంటాయి అక్కడక్కడ పులిపిరులు. సో, మొహం మీద ఉంటాయి. సో, ఇవి రావడానికి కూడా కారణం మనకు కేతుగ్రహం కారకత్వం వహిస్తదనమాట. ఇంకా ముక్కు దిబ్బడ అంటే కోల్డ్ చేసినప్పుడు మనకు ముక్కు పట్టేసినట్టు ఉంటదనమాట 2 పక్కల కూడా. అప్పుడు గాలి ఆడక మనకు ఆ ముక్కులో దాన్ని మనం ముక్కు దిబ్బడ అని అంటామనమాట. ఇంకా మనకు వచ్చేసి కవల పిల్లలకు ఈ కేతుగ్రహం కారకత్వం వహిస్తదనమాట. అంటే సింగిల్ చైల్డ్ కాదు. కవల పిల్లలకు ఇది ఎక్కువ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇది ఎక్కువ కామన్‌గా జరిగే అవకాశం ఉందనమాట. కవల పిల్లలు. ఇంకా గరిక, తెల్ల జిల్లేడు అంటే వినాయక చవితికి మనం ఎక్కువ వాడుతుంటామన్నమాట. గరిక, తెల్ల జిల్లేడు, మయూరి పుష్పాలు. సో, వీటికి కేతుగ్రహం కారకత్వం ఇస్తుంది. ఇంకా అధిష్టాన దైవం వచ్చి గణపతి. కేతుగ్రహానికి అధిష్టాన దైవం గణపతి, విఘ్నేశ్వరుడు. కేతు గ్రహం ఎవరికైనా బాధించబడుతున్నా, సో, అటువంటి వాళ్ళంతా గణపతిని ఆరాధించడం వల్ల కేతు గ్రహం యొక్క బాధలనేవి పోతాయన్నమాట. ఇక రాశి చక్రంలో కేతు గ్రహం అశ్విని, మక, మూల నక్షత్రాలకి ఆధిపత్యం వహిస్తాడు. అశ్విని, మక, మూల నక్షత్రం అనేది నక్షత్రం అనేది మేషరాశిలో ఉంటుంది. మక నక్షత్రం సింహ రాశిలో ఉంటుంది. మూల నక్షత్రం ధనస్సు రాశిలో ఉంటుంది. చదువుల తల్లి సరస్వతీదేవి ఈ మూలా నక్షత్రంలో పుట్టారనమాట. సో, మూలా నక్షత్రం దసరాకి అప్పుడు దేవీ నవరాత్రులప్పుడు ఈ మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవిని అలంకరిస్తారనమాట. సో, నెక్స్ట్ కేతు గ్రహము రాహు గ్రహమేమో శనివత్ రాహు. శనిని అనుసరించి రాహు ఫలితాలు ఇవ్వాలని చెప్పారు. కేతు గ్రహమేమో కుజుడిని అనుసరించి ఫలితాలిస్తదనమాట కేతు గ్రహం. ఇంకా ఈ కేతు గ్రహానికి కారకత్వం పాములను ఆడించి జీవనము చేయటం. పాములను ఆడించి జీవనం చేయటం కూడా ఈ కేతు గ్రహం యొక్క కారకత్వాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా మనకొచ్చేసి జీవ సమాధి. కొంతమంది చూస్తా ఉంటాం మనం పేపర్‌లో, టీవీలో జీవ సమాధి అవ్వడానికి గుంట తవ్వి ఆ గుంటలో ఉంటే లాస్ట్ మినిట్‌లో పోలీసోళ్ళు వచ్చేసి వాడిని ఆ సమాధి నుంచి బయటికి తీస్తారు. అంటే బతికుండంగానే జీవ సమాధి అవుతారు. సో, లైక్ షిరిడి సాయిబాబా గాని, వీరబ్రహ్మం గారు గాని వీళ్ళంతా బతికుండంగానే సమాధిలోకెళ్ళి జీవ సమాధి అయ్యారన్నమాట. సో, వాళ్ళలాగా ఈళ్ళు అవ్వాలని చూస్తారు. కానీ ఇది
చేయకూడదు అనమాట. సామాన్య మానవులు కూడా అటువంటి ప్రయత్నాలు ఎవరు చేయకూడదు. వాళ్ళు అవధూతలు కాబట్టి వాళ్ళు చేసిన దానికి అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు సమాధానించే ప్రశ్నలకి సమాధానం చెప్తామని వాళ్ళు సమాధిలోకి వెళ్ళారనమాట. జగద్గురు సద్గురు సాయిబాబా కానీ, భగవాన్ వెంకయ్య స్వామి గారు కానీ, వీరబ్రహ్మం గారు కానీ. సో నెక్స్ట్ విమాన ప్రమాదాలు. ఈ మధ్య చాలా విమాన ప్రమాదాలు జరుగుతాయి. కొంతమంది విమానం అనేది ఫ్లైట్ సముద్రాల్లో కూలిపోవడం జరుగుతుంది. అలాగే అడవుల్లో కాలిపోవడం జరుగుతుంది. సో అకస్మాత్తుగా ఫైర్ అయ్యి మొత్తం విమానంలో ఎంతమంది ఉంటే అంతమంది చనిపోతారు. సో మన సినీ ఇండస్ట్రీలో సౌందర్య గారు కూడా అదే విధంగా చనిపోవడం జరిగింది. సో విమాన ప్రమాదంలో కూడా ఈ కేతు గ్రహం కారకత్వం ఇస్తుంది అన్నమాట. ఇంకా ఈ కేతు గ్రహం భ్రాంతి అంటే ఒకవేళ అక్కడ అలా జరగద్దేమో, నాకేమైనా అవ్వద్దేమో. సో అటువంటి భ్రాంతికి సంబంధించి ఈ కేతు గ్రహం కారకత్వం ఇస్తుందన్నమాట. భ్రాంతి అంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు అన్నమాట. సో అటువంటి వాటికి కూడా ఈ కేతు గ్రహం కారకత్వం వహిస్తుంది. సో ఇంకా మనకు వచ్చేసి ఈ కేతు గ్రహం కారకత్వాల్లో మనకు విమాన ప్రమాదాలు, జీవ సమాధి, పాములు నాడించి జీవనం చేయుట, కుజవత్ కేతువు, ఇవన్నీ ఉంటాయి. అలాగే మనకు వచ్చేసి కేతు గ్రహం ఇంకా మనకు నాకేమైనా అవద్దేమో, అపశకున మాటలు కూడా ఈ కేతు గ్రహమే కారకత్వం ఇస్తున్నమాట. భ్రాంతి, విదేశీ యోగములకు కూడా ఈ కేతు గ్రహం కారకత్వం వహిస్తారు అన్నమాట. సో ఇవి కేతు గ్రహానికి సంబంధించి మనం చెప్పుకున్నటువంటి కారకత్వాలు. ఇంకా ఒక వ్యక్తిని బలంగా ప్రేమిస్తారు ఈ కేతు గ్రహ జాతకులు. బలంగా ప్రేమించి ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఇంకా పెళ్లి కూడా చేసుకోరు. సో అంతటి ప్రేమకు కూడా ఈ కేతు గ్రహం కారకత్వం వహిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు కేతు గ్రహానికి సంబంధించిన కారకత్వాలు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, మోక్షము, తోక, గడ్డము, త్రాడు, సూది, రెడ్డి. సో ఇవన్నీ కూడా కేతు గ్రహానికి సంబంధించిన కారకత్వం. ఈ కేతు రాజకీయాల్లో కూడా యోగించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనకు ఆంధ్రప్రదేశ్ సీఎంలుగా పనిచేసినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి, ఆయన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనకి కేతు దశలోనే ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం జరిగింది. అలాగే మనకు వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా ఆయన భారత రాష్ట్రపతిగా పనిచేశారు. అలాగే వచ్చేసి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా పనిచేశారు. సో వాళ్ళకు కూడా కేతు మహాదశలోని వాళ్ళు సీఎంలకు అవ్వడం జరిగింది అన్నమాట. సో ఇవి మొత్తానికి కేతు గ్రహ కారకత్వాలు. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సో మనం ఏంటంటే ఇవి మెయిన్ కేతు గ్రహానికి సంబంధించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జ్యోతిష వాస్తువు సంబంధించి ఏమన్నా సలహాలు, సూచనలు కావాలంటే ఇక్కడున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. స్వస్తి.